హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ డైలీ డైరీస్. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. చాలా డేస్ నుంచి బ్లాగ్ తీయాలి, పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. వీడియోస్ అనేవి తీసుకుంటాను, కానీ మధ్య మధ్యలో ఆపేయడం, లేకపోతే మర్చిపోవడం, వీడియోస్ తీసేది గుర్తుండకపోవడం, అట్లా ఎలాగోలా అది డిస్కంటిన్యూ అయిపోయేది. ఈరోజైతే ఎలా అయినా బ్లాగ్ తీయాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి చూడాలి, ఈరోజైనా లాస్ట్ వరకు తీస్తాను, మధ్యలో ఆపేస్తాను అనేది. ఈ లోపల మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఈరోజు ఒక రోజులో నా లైఫ్లో నేను ఏమేం చేస్తాను అనేది ఈ బ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. నేను లేచేప్పటికి మా పిల్లలు ఎవరూ లేలేదనమాట, అందరు నిద్రపోతూ ఉన్నారు. నేనైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అసలు చిమ్మడం, అన్నీ సర్దుకోవడం, తర్వాత బయట ముగ్గేసుకొని ఈ పనులు అయితే చేసేసుకుంటాను. వాళ్ళు లేచేసరికి నేను ఇంట్లో పని అలాగే పూజ పని అయితే చేసేసుకుంటాను. యాక్చువల్గా ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ లేవు కాబట్టి అన్నీ స్లోగా అవుతాయి. లేకపోతే పిల్లలు స్కూల్ ఉంటే 7:30కి అంతా పనులన్నీ అయిపోవాలి కదా. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను పూజ అనేది ఫస్ట్ ముందే పెట్టుకుంటాను. లేకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను అనమాట. పొద్దున్నే పూజ, వంట చేయడం అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే పూజ చేసుకుంటాను. కానీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పూజ చేసుకుని తర్వాత కిచెన్లోకి అయితే వస్తాను. ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేయాలి మనం. ఇప్పుడు కూడా లంచ్ బాక్సులు అనేవి పిల్లలకి లేదు కాబట్టి ఓన్లీ హస్బెండ్కి మాత్రమే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు. వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా 7:30కి అంతా అయిపోవాలి. వీళ్ళకి 9:30 వరకు ఉంటే చాలు కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే ఇలా గుత్తి వంకాయ కర్రీ అలాగే రైస్ అయితే చేస్తున్నాను. అలాగే టిఫిన్లోకి వచ్చేసి ఇలా పోహ అయితే చేశాను అనమాట అటుకులతో. ఇంకా వంట అదంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మా ఆయనకి తీసుకెళ్ళడానికి ఆఫ్టర్నూన్. ఎంత లోపల మా పిల్లలు లేచారు. లేవడం ఫస్ట్ టీవీ ఆన్ చేసి టీవీ ముందర కూర్చుంటారు. లేచి బ్రష్లు చేయండి, టిఫిన్ చేయండి అని చెప్తూనే ఉండాలి. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నేను వచ్చి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ సర్దుకొని కొన్ని బట్టలు ఉంటే మిషన్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా అవి వాష్ అయ్యే లోపల మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళు తినిపించి లోపల బట్టలు అయితే వాష్ అయిపోయాయి. ఇంకా అవన్నీ ఆరేసి ముందు రోజు డిమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లన్నీ సర్దుకోవాలి కదా. ఇంకా అవన్నీ ముందరేసుకొని కూర్చున్నాను. ఇంకా అవన్నీ సర్దుకునేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ పట్టింది నాకైతే. ఇంకా దాంట్లో అన్ని డబ్బాల్లో పోసేసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. ఇవి డబ్బాలు అనేవి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అయిపోయినట్టుగా. అందుకని ఇలా ఒకసారిగా తెచ్చుకున్నప్పుడు మళ్ళీ కడుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా పని అయిపోతుంది. ఇంకా అదంతా అయిపోయాక చిమ్మేసుకొని అక్కడ దోశ పిండికైతే బియ్యం నానబెడుతున్నాను. ఇక్కడ మా ఇంట్లో ఇడ్లీలు దోశలు తప్ప పెద్దగా టిఫిన్స్ ఏం పెద్దగా తినరు. అవి ఉంటే బాగా తింటారు, లేకపోతే ఏదో తిన్నామన్నట్టుగా ఉంటారు. తర్వాత ఒక డ్రెస్ ఉంటే అదైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను. కటింగ్ చేసేసుకొని మా పిల్లలకి అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టి తినిపించి ఇంకా తర్వాత ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అనమాట. ఆ లోపల ఈవినింగ్ అయిపోయింది. ఇంక పొద్దున్న పోహ చేశాను కదా, అస్సలు కొంచెం కూడా తినలేదు ఎవ్వరు, అంతా అలాగే ఉండిపోయింది. ఇంకా అది పడేయలేక ఇలా స్నాక్స్ అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చాయి. తర్వాత ఈవినింగ్ నేను బయటకు వెళ్ళి వచ్చే లోపల మా అత్త అయితే ఇలా రైస్ చేసేసింది. ఇంకా పిల్లల కోసం క్యారెట్ రైస్ అయితే చేశాను. ఇంకా వాళ్ళ డాడీ వస్తూ పిజ్జాలు అయితే ఏదో డామినోస్లో ఆఫర్ ఉందని చెప్పి పిజ్జాలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా అవి తిని అందరూ కామ్గా అయిపోయారు. టీవీ చూస్తూ అన్నం కూడా తినలేదు. చేసిన అన్నం అలాగే ఉండిపోయింది. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మనమైతే ఇంకా నైట్ రొటీన్ అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసుకోను, అంతా సర్దుకోను, కిచెన్లోనే మన టైం అంతా సరిపోతుంది. ఆడాళ్ళకి సగం టైం కిచెన్లోనే ఉంటారు. ఇంకా పిండి అనేది పక్కన తీసుకెళ్ళి తోడు పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకంతా సింకు గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు అయితే కడిగేసి ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. నేను నైట్ టైం రోజు వాకింగ్కి అయితే వెళ్తాను. వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాను. మొత్తానికి వ్లాగ్ అయితే ఫినిష్ చేశాను. ప్లీజ్ నా వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.